పిన్ని బాబాయ్ రండి బాబాయ్ మన ఇంటికి వెళ్దాము. వెళ్ళట్లేదండి. నాన్నా నాన్నా ఏం చెప్పు నైనా. నాన్న మన పిన్ని బాబాయ్ ఇంకా మన దూర చుట్టాలందరూ మన ఊరికి వచ్చారు నాన్న పండక్కి. ఊరు దాకా వచ్చిన వాళ్ళు మన ఇంటికి రాక ఆడిపోతారు వాళ్ళు. నేను అలాగే అనుకున్నాను నాన్న. నేను వెళ్ళి పలకరిస్తూ కూడా వాళ్ళు పలకుండా వెళ్ళిపోయారు. ఎక్కడో దూరంగా ఉన్న మన బాబాయ్ ఇంటికి వెళ్ళారు నాన్న. ఓహో వాళ్ళు డబ్బు ఉండేది కదరా. ఈ కాలంలో మంచికి ఇల్లు లేదురా, డబ్బుకే ఇల్లు ఉంది. అయితే మరి ఎప్పుడు వస్తారు నాన్న మన ఇంటికి వాళ్ళు? వస్తారా? ఎప్పుడు వస్తారంటే మనం ఏదైనా ఏదైనా పెడతామంటే ఎక్కడ లేని బంధువులంతా వచ్చేస్తారా. కానీ మనకి ఏదన్నా కష్టం వచ్చిందంటే ఇప్పుడు ఎవరు రారు సాయం చేసేది. ఎందుకంటే మనం డబ్బు లేదన్నాం కదా. ఈ రోజుల్లో బంధువులు బంధుత్వాలు అన్ని డబ్బు ఉంటేనేరా. మంచి ప్రాణం కన్నా డబ్బే ఎక్కువ జనాలకు. ఒకప్పుడు డబ్బుకి విలువలే, మంచిగా విలువ ఉంది. కానీ ఈ కాలంలో డబ్బుకే విలువ, మనిషికి అస్సలు విలువ లేదు. నిజమే నాన్న నువ్వు చెప్తోంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయండి, కామెంట్ చేయండి.